హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ స్కీమ్ ద్వారా మీరు ఇందులో సింగిల్ ప్రీమియం కట్టడం ద్వారా నెక్స్ట్ ఇయర్ నుంచే పెన్షన్ రూపంలో ప్రతి సంవత్సరం రిటర్న్స్ని పొందవచ్చు. అలా మీకు 100 ఇయర్స్ రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ అండ్ ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్. అంటే ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉండదు. అదేవిధంగా ఇమీడియట్ యాన్యుటీ అంటే మీరు పాలసీ తీసుకున్న నెక్స్ట్ ఇయర్ నుంచే రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు 2 రకాల ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే సింగిల్ లైఫ్ ఆప్షన్స్, జాయింట్ లైఫ్ ఆప్షన్స్. ఈ సింగిల్ లైఫ్ ఆప్షన్స్లో మొత్తం 14 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా జాయింట్ లైఫ్లో 7 రకాల ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. అవి ఏంటనేది 1 by 1 చెక్ చేద్దాం. నెక్స్ట్, ఈ ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ స్కీమ్లో ఈ పెన్షన్ అనేది ఎబో 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 80 సంవత్సరాలు. ఈ మధ్య ఉన్నవారు ఎవరన్నా సరే సింగిల్ ప్రీమియం పే చేయడం ద్వారా ఈ పెన్షన్ స్కీమ్ యొక్క రిటర్న్స్ని ప్రతి సంవత్సరం పొందవచ్చు. ఇందులో పెన్షన్ని మీకు, మీ తర్వాత మీ వైఫ్కి, వారి తర్వాత వారికి కూడా అందే విధంగా రూపొందించబడింది. అంతేకాకుండా మీరు సింగిల్ ప్రీమియం రూపంలో ఎంతైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ని కూడా రిటర్న్గా పొందే సౌకర్యం ఈ ప్లాన్లో పొందుపరచబడింది. దీనికి అనుగుణంగా మీరు మీ ఏజ్ని బట్టి, మీ ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి మీకు ఏ ప్లాన్ కావాలనేది ఎంచుకోవచ్చు. వన్స్ మీరు ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్, ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 80 సంవత్సరాలు. అదేవిధంగా మినిమం సమ్ ఇష్యూడ్ వచ్చి ₹1,00,000, మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ వచ్చి అన్లిమిటెడ్, మీరు అంతనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీంట్లో ఉన్న ఆప్షన్స్కి ఎంతంత రిటర్న్స్ వస్తున్నాయనేది చెక్ చేద్దాం. సపోజ్ 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి సింగిల్ ప్రీమియం రూపంలో 10 లక్షల రూపాయలను పే చేసినట్లయితే ఇతను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇతనికి పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. అది ఇయర్లీ కావాలా, మంత్లీ కావాలా అనేది ముందే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల ఇతనికి అప్ టు లైఫ్ టైం అంటే 100 సంవత్సరాల వరకు రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. సింగిల్ లైఫ్లో 14 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఆప్షన్ ఏ, లైఫ్ యాన్యుటీ. ఈ ఆప్షన్ ఎంచుకున్న వ్యక్తి పాలసీ తీసుకున్న నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 85,000 చొప్పున అలా 100 ఇయర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మంత్లీ ₹7,083 అన్నమాట. ఇన్ కేస్ ఈ 100 సంవత్సరాల లోపు ఇతనికి ఏ విధమైన రిస్క్ జరిగినా డెత్ బెనిఫిట్ కానీ ఈ పెన్షన్ని నామినీకి కంటిన్యూ చేయడం కానీ జరగదు. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, ఆప్షన్ B1, యాన్యుటీ సర్టెన్ ఫర్ 5 ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్. అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఇయర్లీ ₹84,500 అందివ్వడం జరుగుతుంది. అంటే మంత్లీ ₹7,041 అన్నమాట. ఇతనికి ఫస్ట్ 5 ఇయర్స్లో రిస్క్ జరిగినట్లయితే అక్కడి నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు నామినీకి ఇదే అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పాలసీ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, ఆప్షన్ B2, యాన్యుటీ సర్టెన్ ఫర్ 10 ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్. ఇందులో ప్రతి సంవత్సరం ₹83,200 పెన్షన్ అనేది లభిస్తుంది. అంటే నెలకి ₹6,933 అన్నమాట. ఇందులో ఫస్ట్ 10 ఇయర్స్ లోపు రిస్క్ జరిగినట్లయితే అక్కడి నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు నామినీకి ఇదే అమౌంట్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, ఆప్షన్ B3, యాన్యుటీ సర్టెన్ ఫర్ 15 ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి ₹81,400, మంత్లీ ₹6,783 అందివ్వడం జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల లోపు ఈ పాలసీ తీసుకునే వ్యక్తి రిస్క్ జరిగినట్లయితే అక్కడి నుంచి నెక్స్ట్ 15 సంవత్సరాలు నామినీకి ఇదే అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆప్షన్ B4, యాన్యుటీ సర్టెన్ ఫర్ 20 ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి ₹79,200, మంత్లీ ₹6,600 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ 20 ఇయర్స్ లోపు వ్యక్తికి రిస్క్ జరిగినట్లయితే అక్కడి నుంచి నెక్స్ట్ 20 ఇయర్స్ నామినీకి ఇదే అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆప్షన్ C1, లైఫ్ యాన్యుటీ ఇంక్రీజింగ్ ఎట్ సింపుల్ రేట్ ఆఫ్ 3% పర్ యానం. ఇందులో పెన్షన్ ఇయర్లీ ₹66,200, మంత్లీ ₹5,516 అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ఎవ్రీ ఇయర్ 3% అంటే 10 లక్షలకి 30,000 చొప్పున ప్రతి సంవత్సరం 3% ఈ విధంగా పెరుగుతూ వెళ్తుంది. ఇలాగా 100 ఇయర్స్ అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి రిస్క్ జరిగినట్లయితే నామినీకి ఏ విధమైన డెత్ బెనిఫిట్ అనేది రాదు. నెక్స్ట్, ఆప్షన్ C2, లైఫ్ యాన్యుటీ ఇంక్రీజింగ్ ఎట్ సింపుల్ రేట్ ఆఫ్ 6% పర్ యానం. అంటే ఇయర్లీ ₹54,800, మంత్లీ ₹4,566 అందివ్వడం జరుగుతుంది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఎవ్రీ ఇయర్ 6% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ అమౌంట్ని దీంతో కలిపి అందివ్వడం జరుగుతుంది. అంటే 10 లక్షలకి 60,000 చొప్పున
ఆ అమౌంట్ని కలిపి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి, లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ పర్చేజ్ ప్రైస్. దీంట్లో ఇయర్లీ పెన్షన్ వచ్చి 81,700 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం చొప్పున 100 సంవత్సరాలు అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఈ వ్యక్తికి ఏదైనా కారణం చేత రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు తీసుకున్న పెన్షన్ అమౌంట్ అందరినీ క్యాలిక్యులేట్ చేసి ఇతను డిపాజిట్ చేసిన అమౌంట్ కంటే తక్కువ ఉన్నట్లయితే నామినీ మిగిలిన అమౌంట్ని రిటర్న్ చేయవలసి ఉంటుంది. అదే ఎక్కువ ఉన్నట్లయితే ఏ విధంగానూ రిటర్న్ చేయవలసిన అవసరం ఉండదు. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ E1, లైఫ్ యాన్యుటీ విత్ 50% రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్. ఇందులో పెన్షన్ ఇయర్లీ 57,900 రూపాయలు, మంత్లీ 4,825 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా 100 సంవత్సరాల వరకు పెన్షన్ రావడం జరుగుతుంది. ఇతని ఏజ్ 75 సంవత్సరాలు దాటగానే ఇతను ఫస్ట్ పే చేసిన 10 లక్షల్లో 50% అంటే 5 లక్షల రూపాయలను తిరిగి అందివ్వడం జరుగుతుంది. ఇందులో డెత్ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ E2, లైఫ్ యాన్యుటీ విత్ 100% రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్. అంటే ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి 51,000, మంత్లీ 4,250 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఇతను ఏజ్ 75 సంవత్సరాలు దాటగానే ఇతను ఫస్ట్ టైం కట్టిన 10 లక్షల అమౌంట్ని తిరిగి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ E3, లైఫ్ యాన్యుటీ విత్ 50% రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్. ఇందులో పెన్షన్ వచ్చి ఇయర్లీ 61,400 రూపాయలు, మంత్లీ 5,116 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఇతని ఏజ్ 80 సంవత్సరాలు దాటగానే ఇతను కట్టిన ప్రీమియంలో 50% అంటే 5 లక్షల రూపాయలను తిరిగి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ E4, లైఫ్ యాన్యుటీ విత్ 100% రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్. ఇందులో ఇతనికి ఇయర్లీ పెన్షన్ వచ్చి 57,900 రూపాయలు, మంత్లీ 4,825 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఇతని ఏజ్ 80 సంవత్సరాలు దాటగానే ఇతను కట్టిన ప్రీమియం 100% అంటే 10 లక్షల రూపాయలు తిరిగి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ E5, లైఫ్ యాన్యుటీ విత్ 5% రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఈచ్ ఇయర్ ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 76 ఇయర్స్ టు 95 ఇయర్స్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి 60,900 రూపాయలు, మంత్లీ 5,075 రూపాయలు అలా 100 ఇయర్స్ అందివ్వడం జరుగుతుంది. అతని ఏజ్ 76 సంవత్సరాలు రాగానే 76 నుంచి 95 సంవత్సరాల మధ్య ఇతనికి 20 సంవత్సరాలు ఎక్స్ట్రా 5% అంటే 10 లక్షలకి 50,000 చొప్పున ఈ ఎక్స్ట్రా అమౌంట్ని కలిపి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ F, లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి 64,900, మంత్లీ 5,408 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఇతను పే చేసిన అమౌంట్ మొత్తం 10 లక్షల రూపాయలు నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్న 14 ఆప్షన్లు సింగిల్ లైఫ్ ఆప్షన్లోకి వస్తాయి. అదేవిధంగా జాయింట్ లైఫ్ ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే ఇందులో ఫస్ట్ది ఆప్షన్ G1, జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ ప్రొవిజన్ ఆఫ్ 50% యాన్యుటీ టు సెకండరీ యాన్యుటెంట్ ఆన్ డెత్ ఆఫ్ ది ప్రైమరీ యాన్యుటెంట్. ఇందులో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఎవ్రీ ఇయర్ 78,900 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. అలా 100 సంవత్సరాలు అందిస్తారు. ఇన్ కేస్ ఈ వ్యక్తికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే అతని వైఫ్కి 50% అంటే 39,450 రూపాయలు పెన్షన్ వాళ్ళ వైఫ్ కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ G2, జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ ప్రొవిజన్ ఆఫ్ 100% యాన్యుటీ టు సెకండరీ యాన్యుటెంట్ ఆన్ ది డెత్ ఆఫ్ ప్రైమరీ యాన్యుటెంట్. ఇందులో ఇయర్లీ పెన్షన్ 74,000 రూపాయలు, మంత్లీ 6,166 రూపాయలు అలా 100 ఇయర్స్ లభిస్తుంది. ఇన్ కేస్ పాలసీ తీసుకున్న వ్యక్తి రిస్క్ జరిగినట్లయితే అతని వైఫ్కి 100% అంటే 74,000 రూపాయలు అతని వైఫ్కి కూడా తనకి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ H1, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఇంక్రీజింగ్ అట్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ 3% పర్ యానం విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 50% యాన్యుటీ టు సెకండరీ యాన్యుటెంట్ ఆన్ డెత్ ఆఫ్ ది ప్రైమరీ యాన్యుటెంట్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి 60,200, మంత్లీ 5,016 రూపాయలు అలా ఎవ్రీ ఇయర్ అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ 3% అంటే 10 లక్షలకి 30,000 చొప్పున ఆ అమౌంట్ని కూడా దీంట్లో కలిపి అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే అతని భార్యకి ఇందులో 50% అమౌంట్ని అది కూడా ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రీజ్ చేస్తూ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ H2, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఇంక్రీజింగ్ అట్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ 6% పర్ యానం విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 50% యాన్యుటీ టు సెకండరీ యాన్యుటెంట్ ఆన్ ది డెత్ ఆఫ్ ది ప్రైమరీ యాన్యుటెంట్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి 49,600, మంత్లీ 4,116 రూపాయలు అలా ఎవ్రీ ఇయర్ 100 ఇయర్స్ అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ 6% చొప్పున అంటే 10 లక్షలకి 60,000 చొప్పున ఆ అమౌంట్ను కూడా దీంతో కలిపి అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఈ 49,600 రూపాయల్లో 50% అమౌంట్ని అతని భార్యకు కూడా అందిస్తారు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ 6% చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ I1, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఇంక్రీజింగ్ విత్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% పర్ యానం విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 100% యాన్యుటీ టు సెకండరీ యాన్యుటెంట్ ఆన్ ది డెత్ ఆఫ్ ది ప్రైమరీ యాన్యుటెంట్.
ఇందులో ఎవ్రీ ఇయర్ పెన్షన్ వచ్చి 55,600 రూపాయలు, అలా 100 ఇయర్స్ అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ 3% అంటే 30,000 చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. ఇన్ కేస్ ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఇదే అమౌంట్ని అతని భార్యకు కూడా 3% చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ అతని భార్యకు కూడా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ I2, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఇంక్రీజింగ్ విత్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% పర్ యానం విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 100% యాన్యుటీ టు సెకండరీ యాన్యుటెంట్ ఆన్ డెత్ ఆఫ్ ది ప్రైమరీ యాన్యుటెంట్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి 45,100 రూపాయలు, అలా 100 ఇయర్స్ అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ 6% చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇన్ కేస్ ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఇదే సేమ్ అమౌంట్ని అతని భార్యకు కూడా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ J, జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ ప్రొవిజన్ ఆఫ్ 100% యాన్యుటీ పేబుల్ యాజ్ లాంగ్ యాజ్ వన్ ఆఫ్ ది యాన్యుటెంట్ సర్వైర్ అండ్ రిటర్న్ ఆఫ్ ది పర్చేజ్ ప్రైస్ ఆన్ ది డెత్ ఆఫ్ ది లాస్ట్ సర్వైర్. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చి 64,300 రూపాయలు, అలా 100 ఇయర్స్ అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇతను ఎక్స్పైర్ అయినట్లయితే అతని వైఫ్కి కూడా సేమ్ అమౌంట్ అనేది 100 ఇయర్స్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ కూడా ఎక్స్పైర్ అయినట్లయితే ఇతను స్టార్టింగ్లో కట్టిన ప్రీమియం అమౌంట్ 10 లక్షల రూపాయలు ఆమె తర్వాత నామినీ ఎవరున్నారో వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. ఇవి జాయింట్ లైఫ్ యొక్క 7 ఆప్షన్లు. ఇందులో ఏది కావాలనేది ముందుగా చూస్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 21 ఆప్షన్స్కి మీరు ఎంత అమౌంట్ పే చేసినా బెనిఫిట్స్ అనేవి ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మనం పే చేసే అమౌంట్ పే అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ కూడా పొందవచ్చు. నెక్స్ట్ లోన్, మనం పాలసీ తీసుకున్న 3 months తర్వాత లోన్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్, మనం పాలసీ తీసుకున్న తర్వాత 30 days ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ లోపు మనకి పాలసీ నచ్చినట్లయితే పాలసీ రిటర్న్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.